నమస్తే. ఇలా మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మార్చి నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందంటారు? మిథున రాశి వారికి ఈ మార్చి నెల 2025వ సంవత్సరంలో మెరుగుపడుతుంది. గురుడు కొంచెం పుంజుకుంటున్నాడు. అసలు ఇల్లీగల్ అఫైర్స్కి, తర్వాత అక్రమ సంబంధాలకి, ప్రేమ వ్యవహారాలకి నెంబర్ 1 స్థానం ఎప్పుడు కూడా మిథున రాశి. వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువ, వీళ్ళకి బుద్ధుడు కనబడకుండా చేసేస్తారు. ధనుసు రాశి వాళ్ళు ఈ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, పాపం మంచివాళ్ళు. ఇక వృశ్చిక రాశి వారికి ఏంటంటే వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళిపోయి మోసపోయి పాపం కడుపు అయిపోయిందండి అని వస్తారు. వాళ్ళిద్దరు కొద్దిగా పర్వాలేదు. మిథున రాశి వారు హైలీ ఇంటలెక్చువల్స్. అవతల వాళ్ళని ఈ మార్చి నెలలో బకరాలు చేసేస్తారు, ఎందుకంటే శుక్రుడు రాహుతో కలిశాడు. కాబట్టి వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాల్లో నో ప్రాబ్లం, బాగానే సంపాదిస్తారు. డబ్బుకి ఏం లోటు లేదంటారు. వాళ్ళకి ఎప్పుడూ లోటు ఉండదు. చీరలు తెక్కుంటారు, లేకపోతే లవర్స్ ఇప్పిస్తారు. తర్వాత ఈ యొక్క మిథున రాశి ఉద్యోగాలు ఫారెన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్ యాత్రలకి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కేతువు వల్ల ఉప్పు చేపల వ్యాపారం, ఈ యొక్క జమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి అన్నమాట. ఆ తర్వాత మిథున రాశి ఈ మార్చి నెలలో ఎలా చేస్తారంటే వాళ్ళ యొక్క మాటల టాక్టిక్స్తో ఏ పనైనా సరే అవతల వాళ్ళని సొల్లు కార్పిచ్చైనా సరే వాళ్ళ చేత పనులు పూర్తి చేయించేసుకుంటారు. సో ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళతో కనుక ఈ సంవత్సరము ఏ రాశి వాళ్ళైనా ప్రేమ వ్యవహారాలు కనుక లేకపోతే డేటింగ్లు, లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టుకుంటే వాడు చంకరాకపోతాడు, అందులో డౌట్ లేదు. అంత ఇంటెలిజెంట్గా ఈ మిథున రాశి వాళ్ళు కేవలము వృత్తి మీదే వాళ్ళు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు కూడా దే షుడ్ నాట్ ట్రాప్ అదర్స్, ఎందుకంటే వాళ్ళ ఉసురు వీళ్ళకి తగులుతుంది. అంటే ఎందువల్లనండి మీరు అడగచ్చు నన్ను. కేతు అక్కడ 4వ ఇంట్లో ఉన్నాడు, రాహు కన్నింగ్, అతనేమో శుక్రుడితో కలిశాడు. అంటే శుక్రుడు అంటే కామ ఎఫెక్ట్, అంటే కామ విషయంలో లవ్లో కొట్టి హనీ ట్రాప్లు చేసి కొంతమందే, ఇప్పుడు మొత్తం అందరూ అని కాదు. ఎప్పుడైనా సరే ఏ రాశి వారికైనా చెప్తే అందులో ఒక 5% ఎగ్జామ్షన్ తీసి పడేస్తాం. 95% వాళ్ళు చేసుకునేటటువంటి కార్యకలాపాలు ఎలా ఉంటాయని చెప్తాం, అంతే రాశి ఫలాలు. అండ్ ఈ మధ్యన ఒక ఫ్యాషన్ నోట్ మొదలెట్టే రాశి ఫలాలకు అన్నీ జరగవండి, కొన్ని జరుగుతాయండి, మాకు తెలియదు మరి చెప్పేవాళ్ళకి. అలా ఆడంగ పెదవల్లాగా చెప్పేటటువంటి వాళ్ళు అలా చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి జరగవు, మనం చెప్పేవి జరుగుతాయి. కమాన్, అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా, కమాన్ సెన్సస్ తీసుకోమని. ఏ రాశి వారైనా సరే ప్రతి నెల సెన్సస్ తీసుకొని చేసుకోవచ్చు సర్వే. నేను చెప్పేది అక్రమ సంబంధాలు, డబ్బుల మోసాలు, ఈ విషయాల్లో డబ్బులు నష్టపోయినటువంటి వాళ్ళు కమాన్ ఒక్కడైనా సరే చూపించమని, నాకు లేకుండా జరగలేదండి అని. దే హ్యావ్ నో ఆన్సర్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అంటేనే కామం, హ్యూమన్ బీయింగ్ అంటేనే మోసం, డబ్బు. 5% మంచోళ్ళు ఉంటారు, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. మన కాల్స్ లో కూడా అడుగుతున్నారు, ఏంటి గురుగారు మరీ ఇంత బోల్డ్ గా చెప్తున్నారు, మీకు భయం లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందరు తిరిగి లేదు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, భయం లేదా, ఏంటి బోల్డ్ గా చెప్పేస్తారని చెప్పి కూడా అంటున్నారు. జ్యోతిష్యం అంటే మనం వాళ్ళకి పాపం వాళ్ళ మేలు జరగాలి. బాబు ఇలా ఉన్నాయి కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అని దీంట్లో అర్థం. లవ్ అఫేర్స్లోకి వెళ్ళకండి రా నాయన, మంచిగా చేసుకోండి, మీ అమ్మ మీ నాన్నలు చూసుకోండి అని చెప్పడం. వ్యాపారాలు చూసుకోండి, మీ పిల్లలు మంచిగా చూసుకోండి అని అర్థం. కాబట్టి మనకేముంది కూడా భయం. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నిజాలు మాట్లాడేవాళ్ళు మనం ఎవరికి భయపడము. కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా, పాపం జాలేస్తుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళ మీద. ఒక సంవత్సరంగా వీళ్ళు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నారు, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ కూడా జాగ్రత్తలు పడాలి వీళ్ళు. చెడ్డవాళ్ళతో సావాసం చేయకుండా మంచివాళ్ళు దూరం పెట్టుకుంటారు. ఈ పిచ్చోళ్ళు చెడ్డవాళ్ళని దగ్గర పెట్టుకుంటారు, మంచివాళ్ళని దూరం పెట్టుకుంటారు. అన్నదమ్ములు దూరం చేసుకుంటాడు ఎవడైనా. ఆస్తులు పోదమానే ఆస్తులను వదిలిపడేయాలి కదా, అన్నదమ్ములకి పోటీ వెళ్తారు, అట్లా చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు ముసలోళ్ళు ఎప్పుడు కన్నింగ్ వేషాలు వేస్తారు. ఒక వయసు అయిపోయిన తర్వాత తమ్ముడి దగ్గర ఉన్నప్పుడు తమ్ముడు మాట మాట్లాడతారు, కూతురు దగ్గర కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు కొడుకు మాట మాట్లాడతారు. ఇవి ఈ స్టేజ్లో వీళ్ళకి అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో అది ఆ మెంటాలిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావడం వల్ల పాపం వార్ధక్య దశలో వాళ్ళు మైండ్ దొబ్బి ఆ విధంగా వీళ్ళు తయారవుతారు. సో అందుకని నేనేం చెప్తున్నాను, ఎవరితోనూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. బీ వెరీ ప్రాక్టికల్ అండ్ బీ వెరీ రేషనల్ అని చెప్తున్నాం మనం. సో కిరాణా షాపులు, హోటల్ ఇండస్ట్రీస్, బట్టల షాపులు, ఐరన్ ఇండస్ట్రీస్,
ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్, తర్వాత ఈ యొక్క పూజా సామాన్లు అమ్మేటటువంటివి, తాయెత్తులు అమ్మేటటువంటివి, అండ్ హోమద్రవ్యం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పుల్ల వ్యాపారాలు, ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళందరికీ మంచిగా బాగా కలిసి వస్తాయి. తర్వాత ఫారిన్కి వెళ్తారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు భర్త మీద మొట్టైనా సరే వాళ్ళ చేత ఇల్లులు కొనిపిస్తారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇలా చిత్రంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ నెలలో బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తున్న గురుగారు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇంకా ఇతర ఫంక్షన్స్ ఏదైనా సరే. అంటే గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి జరుగుతాయి. శుభకార్యాలు జరగకుండా ఉండవు, కానీ ఎక్కువ రేషియోలో జరగవు. ఇప్పుడు వీళ్ళ మిథున రాశి వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొన్ని కాలేజెస్ వీటిల్లో జరుగుతున్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి ఖర్చుతో కూడినటువంటి శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఖర్చులు అవన్నీ కూడా జరుగుతాయి. కాలేజీలో సీట్లు రావడం అలాంటివన్నీ. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? అలాగే సంతానం లేని వారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, అటువంటి వారికి ఏమైనా మంచి న్యూస్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఆరోగ్యపరంగా వీళ్ళకి మైగ్రేన్ లాంటి వ్యాధులు, తర్వాత ఈ యొక్క నరాల వీక్నెస్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి గురుబలం తగ్గింది కదా, అందువల్ల సంతానం కొంచెం కలగకుండా ఉంటుంది. యాక్చువల్ విచిత్రం ఏమిటంటే ఇది కూడా ఛాలెంజ్ కంపేర్ చేసుకోమనండి కావలిస్తే. ఈ పెళ్ళిళ్ళు ఇమీడియట్గా అయిన వాళ్ళకేమో పిల్లలు పుట్టరు. పెళ్ళిళ్ళు ఇప్పుడు అవుతాయి కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలకు యువ జంటలకు పుట్టవు. పెళ్ళిళ్ళు అయిపోయి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతారు. ఐఎమ్ స్టిల్ యంగ్, 40 years వచ్చేస్తుంది. ఐఎమ్ స్టిల్ యంగ్. ఓన్లీ యువకులను చూస్తేనే, ఏజ్ వాళ్ళని చూస్తేనే నాకు యంగ్గా కనబడితేనే బాగుంటుంది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. అంటే ఒక 10 years 15 years ఉన్నటువంటి గ్యాప్ ఉన్న పిల్లలకి వాళ్ళకి మళ్ళీ సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురుబలం లేనప్పుడు ఇదే డిఫరెన్స్ అనమాట. పరివర్తన యోగం అంటాం దీన్ని. ఎందువల్లంటే దిస్ జూపిటర్ ఈజ్ ఇన్ జూపిటర్ వెనస్ పరివర్తన యోగం ఏర్పాటు చేశారు. సో ఇట్ గివ్స్ రిజల్ట్స్ ఇన్ దిస్ వే. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి గురుగారు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి రాశి వారి కోసం. గురుబలం తక్కువగా ఉంది కదా, అందువలన మనకి సాధారణ జ్యోతిష ప్రకారము మనము ఈ యొక్క గురువుకి జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోవాలి. తెల్లవారుజాము కరెక్ట్గా 3 గంటలకు దానం చేయాలి. పంతులు గారిని రమ్మంటే ఆయన నిద్రలో ఉంటాడు, అందుకని పంతులు ఇంట్లో దుకాణం పెట్టాలి. వాళ్ళ ఇంట్లోనే పడుకుంటే అప్పుడు పంతుళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు ముహూర్తం 3 గంటల కంటే వాళ్ళు ఇప్పుడు మాకు మంచి ముహూర్తం కాదని చెప్పేస్తారు. అందువలన అదే వాళ్ళకి ముహూర్తాలు ఖాళీగా ఉన్నాయనుకో, అది మంచి ముహూర్తం అని చెప్తారు. వాళ్ళకి వేరే ఆ ముహూర్తంలో టైం ఉందనుకో అలా చెప్పేస్తున్నారు. దొంగ పంతులు తయారైపోయారు 95%. అందువల్ల పంతుల మాటలు నమ్మకూడదు. తెల్లవారుజామున గురువు గారు మీకు దానం ఇస్తాం, మీరన్నా మా ఇంటికి రండి, లేదా మీ ఇంటికి వచ్చేస్తాం, అంత స్ట్రిక్ట్గా ఉండాలా. అవసరమైతే 3 గంటలకి దానం కరెక్ట్గా చేసుకున్నారనుకో, జరగకపోతే అన్నాడు. ఇక తాంత్రిక పరంగా, జ్యోతిష పరంగా మన వాళ్ళు ఏం చేయాలంటే, ఈ చెట్లు ఉంటాయి చూసారా, తెప్పతీగ మర్రి యొక్క వేళ్లను తీసుకొని త్రిమూర్తుల దగ్గర మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఈ యొక్క నెలంతా కూడా మనం పూజ చేసుకోవాలి. అలాగే తర్వాత తీసుకొని బెడ్ కింద పెట్టుకోవాలి. దశమహాభిక్షల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీరి ఇళ్లలో జరిపించుకోవాలా, మంత్రజపం చేసుకోవాలా. అలాగే ఇంకా పాపం బాధలు బాగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, తక్కువ బాధలు ఉన్న వాళ్ళు మనం ఏమి ఇన్వైట్ చేయట్లా. వాళ్ళకు బాధలు ఎక్కువ ఉంటే వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తాయెత్తు మహిమ, మన దగ్గర తాయెత్తులు ఉంటాయి. వాళ్ళు వచ్చేసి మా పిఏ తమన్న గారిని ఉంటారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు వ్యక్తిగత జాతకం చూపించుకొని ఆ తాయెత్తులు వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేసేటటువంటి సేవ ఇది. ఎందువల్లంటే ఈ ప్రతిదీ కూడా అంత వేలు లక్షలు వసూలు చేసేటటువంటి కాలంలో నాన్ కమర్షియల్గా ఎవరు చెప్పరు. మనము వాళ్ళందరికీ అందుబాటులోకి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో, తప్పకుండా వాళ్ళ బాధల నుంచి ఇది బాధల నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.